బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం డిప్యూటీ సీఎంలు నేడు మంగళగిరికి చేరుకోబోతున్నారు. అయితే వేరు స్కెడ్యూల్స్ లో వారు పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉండబోతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నేడు కార్యకర్తలు నాయకులకు అందుబాటులో ఉండబోతున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో బాబు అందుబాటులో ఉండబోతున్నారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకోబోతున్నారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు సాయంత్రం మంగళగిరికి చేరుకోబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుని గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకోబోతున్నారు పవన్. అనంతరం పలువురు నేతలతో సమావేశం కాబోతున్నారు. ఏపీ సీఎం డిప్యూటీ సీఎంలు నేడు మంగళగిరికి చేరుకున్నారు. అయితే వేరు స్కెడ్యూల్స్ లో వారు పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉండబోతున్నారు. ఏపీ సీఎం డిప్యూటీ సీఎంలు ఇద్దరు కూడా ఇవాళ మంగళగిరికి చేరుకోబోతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, చెప్పండి, ఇవాళ మంగళగిరికి చేరుకున్న తర్వాత వీరిరువురి స్కెడ్యూల్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పార్టీ కార్యాలయానికి కూడా వెళ్ళబోతా ఉన్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా 2 గంటల పాటు కూడా పార్టీ కేంద్ర కార్యాలయంలో గడపబోతా ఉన్నారు. ఏదైతే ఉందో గతంలో 2014 నుంచి 19 కాలంలో కూడా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ పట్టించుకోలేదని ఒక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈసారి మాత్రం కంపల్సరిగా పార్టీ నేతలకు కార్యకర్తలందరికీ కూడా సమాన ప్రాధాన్యత ఇస్తాను, ప్రతి వారం నన్ను కలిసే ఏర్పాట్లు చేస్తానంటూ కూడా మొన్న చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రతి వారంలో కూడా శనివారం అంటే ఈరోజు పార్టీ కార్యాలయానికి ఆయన వెళ్ళబోతా ఉన్నారు. ఆయన అక్కడ పార్టీ కార్యకర్తలతో పాటు నాయకులతో పాటు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే షెడ్యూల్ అనేది ఈరోజు ఫిక్స్ అవ్వడం జరిగింది. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నాయుడు అయితే నాయకులకి కార్యకర్తలకైతే అందుబాటులోకి రాబోతా ఉన్నారు. మరొక ముఖ్య నేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కూడా మంగళగిరికి రాబోతా ఉన్నారు. సాయంత్రం 4-5 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్కి ఆయన చేరుకోబోతా ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా మంగళగిరిలో ఉన్న టీడీపీ జనసేన కార్యాలయానికి ఆయన రాబోతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అక్కడ కొంతమంది నేతలతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే కనుక జనసేనకు సంబంధించి ఇటు నాయకులతో కూడా ఆయన ప్రధాన భేటీ జరగబోతా ఉంది. ఇటు జనసేనకు సంబంధించి 3 సంబంధించిన మంత్రి పదవులు అయితే దక్కడం జరిగింది. ఇంకొక మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే 24 మంది మంత్రులు మాత్రమే చంద్రబాబు ప్రకటించడం జరిగింది. ఒక మంత్రి అనేది పోల్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అది జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతుంది. దాని మీద ఉన్న కసరత్తు చేస్తారా అనేది కొంత తెలియాల్సి ఉన్నప్పటికీ కూడా పార్టీ నాయకులతో కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. జనసేనకు కేటాయింపు చేసిన పోర్ట్ఫోలియోలు అంతేకాకుండా జనసేనకు సంబంధించిన పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన మంగళగిరిలో ఉన్న ఏదైతే జనసేన కార్యాలయంలో కూడా సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. సత్తాజ్, అయితే మల్లికార్జున్ చూస్తే ఇద్దరికి కూడా డిఫరెంట్ స్కెడ్యూల్స్ ఉన్నట్టు తెలుస్తున్నాయి. అయితే ఫస్ట్ ఎవరితో భేటీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సోమవారం వీళ్ళు పోలవరంకి కూడా వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు. అయితే చంద్రబాబుతో పాటు ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఆయనతో వెళ్లే అవకాశం ఉందనుకోవచ్చా? అయితే ప్రస్తుతానికి సోమవారం పోలవరం వెళ్ళే చంద్రబాబు నాయుడు షెడ్యూల్కి సంబంధించి
ఇటు చంద్రబాబు నాయుడు అయితే ఫిక్స్ అయినట్టు కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిన్న సచివాలయంలో కూడా ఆయన దాదాపు 3.5 గంటల పాటు కూడా ముఖ్యమంత్రి వివిధ శాఖలపై కూడా రివ్యూ చేశారు. అందులో ఇరిగేషన్ శాఖపై కూడా ప్రధానంగా రివ్యూ చేయడం జరిగింది. 2019 నుంచి 24 వరకు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఏ స్టేజ్లో ఉన్నాయి అంటే వాటి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయనే అంశాలపైన, దాంతోపాటు పోలవరం ప్రధానంగా 2014 నుంచి 19 కాలంలో కూడా 71% పోలవరాన్ని టీడీపీ ప్రభుత్వం అప్పుడు పూర్తి చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే అంటే 5 సంవత్సరాల కాలంలో 4% మాత్రమే పోలవరం పూర్తి చేశారంటూ కూడా సమాచారం అందుతున్న నేపథ్యంలో 75% మాత్రమే పూర్తి అవడం జరిగింది. మిగిలిన 25% అనేది ఈ కాలంలో అంటే డెడ్ లైన్ పెట్టుకొని మరి పూర్తి చేయాలని చెప్పి కూడా చంద్రబాబు భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న పోలవరానికి సంబంధించిన స్టేటస్పై స్థితిగతులపై కూడా ఆయన అధికారులను అడిగి ఆరా తీసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. స్వయంగా అక్కడికి వెళ్ళి పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత అక్కడ ఒక సమావేశం కూడా నిర్వహించుకోవాలని కూడా చంద్రబాబు భావిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికి చంద్రబాబుకు సంబంధించిన షెడ్యూల్ అయితే ఫిక్స్ అయినట్టు తెలుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన మంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత, ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆయన అధికారిక అంటే గవర్నమెంట్కి సంబంధించి అధికారిక సమావేశాల్లో కానీ అధికారిక రివ్యూల్లో కానీ పాల్గొనే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి డిపార్ట్మెంట్కి సంబంధించిన రివ్యూలు కూడా కొనసాగుతున్నాయి కాబట్టి ఆయన షెడ్యూల్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సోమవారం కంపల్సరీగా ఆయన పోలవరం వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.